మరొకసారి ఉగ్ర రూపం దాల్చుతోంది. బాసరలో మొదటి ఘాట్ వద్ద చివరి మెట్టు మునిగింది. ఉదయం నుంచి నదిలో వరద క్రమంగా పెరుగుతూ వస్తోంది. గోదావరి ఒడ్డున గంగామాత విగ్రహాన్ని వరద నీరు తాకింది. బాసర దగ్గర గంటకు వరద పెరుగుతోంది. ఆలయానికి వెళ్లే రోడ్లపై నీరు చేరడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కాటేజీలు, ప్రైవేటు లాడ్జీలను వరద చుట్టుముట్టింది. సత్రంలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాలతో బాబ్లీ, విష్ణుపురి, జాయకవాడ్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి ప్రవాహంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తూ ఉంటాయి. మరోవైపు ఎగువనున్న మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ప్రాణహిత, పెనుగంగా, గోదావరి నదులైతే పూర్తిగా ఉగ్రరూపం దాల్స్తూ ప్రవహిస్తున్నాయి. నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి అయితే పూర్తిగా మహోగ్ర రూపంతో అయితే ప్రవహిస్తుంది. బాసర ఎగువన ఉన్నటువంటి బాబ్లీ, గైక్వాడ్, విష్ణు ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లను ఎత్తడంతో అయితే గోదావరికి భారీగా వరద నీరు పోటెత్తింది. ఇప్పటికే గోదావరి పుష్కర ఘాట్లను తాకుతూ ఇటు వరద ప్రవాహం అయితే కొనసాగుతోంది. వరద భారీగా వస్తున్న నేపథ్యంలో బ్యాక్ వాటర్ తోటి కూడా బాసర అమ్మవారి ఆలయం నుంచి గోదావరికి వచ్చే 3 మార్గాల్లో కూడా 2 మార్గాల్లోకి వరద నీరు చేరడంతో ఎక్కడికక్కడ ఇటు పోలీసులు అయితే బారికేడ్లు పెట్టేసి ఎవరిని కూడా పుష్కర ఘాట్ల వైపు ఎలో చేయని సందర్భాలు అయితే ఉన్నాయి. నిర్మల్ జిల్లాను మొదలుకొని మంచిర్యాల జిల్లాలో ఉన్న గోదావరి తీరం వరకు అయితే పూర్తిగా వరద ప్రవాహంతో అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి మనం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. చూడొచ్చు, ఇటు ఎగువన ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఎస్ఆర్ఎస్పికి సంబంధించిన 40 గేట్లను ఎత్తి 3,40,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియాలో కూడా భారీగా వరదలు వస్తున్న నేపథ్యంలోనైతే ప్రాజెక్టులోకి 5,36,160 క్యూసెక్ల వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన 43 గేట్లను ఎత్తి దిగువకు 6,90,383 క్యూసెక్ల వరద నీటిని వదలడంతో అయితే పూర్తిగా గోదావరి అయితే ఎల్లంపల్లి తీరంలోనైతే మహోగ్ర రూపంతో కిందికైతే ప్రవహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో గతంలో ఏదైతే పూర్తిగా వరద ముంపు ప్రాంతాలుగా ఉన్నటువంటి 6 కాలనీలోకి కూడా ఎక్కడ వరద నీరు వచ్చి చేరుతుందా అంటూ ఇటు కాలనీ వాసులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు మంచిర్యాల గోదావరి తీరం వద్ద కూడా అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతూ కూడా గోదావరి 1వ ప్రమాద హెచ్చరిక వద్దనైతే గోదావరి కిందికైతే ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే మంచిర్యాల జిల్లా అధికారులు అయితే ఎక్కడికక్కడ అలర్ట్ చేశారు. అంతేకాకుండా ఇటు గోదావరి తీరాన ఉన్న పంట పొలాలకు వెళ్లే రైతులు కానీ, పశువుల కాపర్లు, మత్స్యకారులు ఎవరు కూడా వెళ్ళొద్దు అంటూ ఇటు ప్రాజెక్ట్ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. మరోవైపు ఎగువన మహారాష్ట్ర నుంచి అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలోనైతే బాసర వద్ద గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో పూర్తిగా వరద నీరు అయితే బాసర అంతకంతకు పెరుగుతూ ఓవైపు గోదావరి తీరాన ఉన్న పంట చేనుల్లోకి వెళ్లడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్నారు. దాదాపుగా ఈ నెలలో ఇటు గోదావరి తీరానికి భారీగా వరద నీరు పోటెత్తడం 3వసారి రావడం, పూర్తిగా పంట చేనుల్లోకి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలోనైతే తాము పూర్తి స్థాయిలో పంటలు నష్టపోయామంటూ రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారు. ఖచ్చితంగా తమని ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా ఇటు రైతుల వద్ద నుంచి అయితే డిమాండ్ అయితే వినిపిస్తుంది. మరోవైపు రేపు బాసరలో అమ్మవారి మూలా నక్షత్రం నేపథ్యంలోనైతే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పాటు కూడా ఇతర ప్రాంతాల నుంచి అత్యధికంగా భక్తులైతే తమ చిన్నారులకు అక్షర స్వీకార మహోత్సవాలు జరిపించడానికైతే భారీ ఎత్తున అయితే ప్రతి ఏడాది కూడా వస్తూ ఉంటారు. దాదాపుగా ఈ ఏడాది మాత్రం పూర్తిగా అధిక వర్షాలు పడడం, గోదావరి ఉధృతంగా ఉన్న నేపథ్యంలోనైతే రేపు జరిగే అక్షర స్వీకార మహోత్సవాలకు గతంలో వచ్చినంత భక్తుల సందడి ఉంటుందా లేదా అనేది కొంత ప్రశ్నార్థకంగా ఉంది. కానీ భక్తులకు సరిపడనైతే పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశామంటూ ఆలయ ఈవోనైతే చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు నిర్మల్ జిల్లాలో, ఇటు మంచిర్యాల జిల్లాలో
ప్రవహిస్తున్నటువంటి గోదావరి తీరంలో ఉన్నటువంటి గ్రామాలను అయితే ఇటు అధికారులు ఎక్కడికెక్కడ అలర్ట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దాదాపు ఈరోజు సాయంత్రం వరకు కూడా మరింత ఎక్కువ మొత్తంలో మహారాష్ట్ర నుంచి ఫ్లడ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు లోతట్టు గ్రామాల ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. అత్యవసరమైతే ఇటు టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలంటూ కూడా అధికారులు సూచనలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వరద ప్రవాహం అధికంగా ఉన్న నేపథ్యంలో అయితే ఎవరు కూడా బయటికి రావద్దు, లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు కూడా వెళ్ళాలంటూ అధికారులు అయితే సూచనలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఈ లోతట్టు ప్రాంత ప్రజలను తరలించడానికి అన్ని రకాలుగా అధికారులు అయితే సమాయత్తమయ్యారు. ఇటు వర్షాలు మరో 2 రోజుల పాటు ఉంటాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అయితే అలర్ట్ అయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కూడా ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా అధికారులు కూడా సూచనలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు వర్షాలు కురవడం, ఎగువన మహారాష్ట్ర కురుస్తున్న భారీ వర్షాలతోటైతే ప్రాణహిత, పెనుగంగా, గోదావరి నదులైతే మహోగ్ర రూపంతో కిందికి ప్రవహిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ ఉండాలంటూ కూడా అధికారులు సూచనలు అయితే చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి.